శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 65వ సర్గం. అంతటా ఆ వానరులందరూ యువరాజు అయినటువంటి అంగద నాయకత్వంలో చిత్రములైనటువంటి వనముల గల ప్రశ్రవణ పర్వతాన్ని చేరారు. అచ్చట వారు రామలక్ష్మణులకు సాష్టాంగ ప్రణమిల్లారు. అనంతరం సుగ్రీవుడికి నమస్కరించి సీతాదేవి వృత్తాంతమును తెలుపుటకు ఉపక్రమించారు. రావణాంతపురమునందు సీతాదేవిని నిర్బంధించబడి ఉండుట, రాక్షస స్త్రీలు ఆమెను భయపెట్టుచుంట, రామునిపై ఆమెకు గల అనురాగము, రావణుడు ఆమెకు విధించిన గడువు మొదలగు విషయాలను గురించి వానరులందరూ రామ సన్నిధి యందు చెప్పదొడంగిరి. సీతాదేవి క్షేమంగా ఉన్నట్లు తెలుసుకొని శ్రీరాముడు ఇట్లు ఉడివెను. ఓ వానరులారా, సీతాదేవి ఎచ్చటున్నది? నా విషయమున ఆమె అభిప్రాయం ఏంటి? ఆమెకు సంబంధించిన ఈ విషయములన్నింటినీ విపులముగా తెలుపుడు అన్నాడు. వానరులు రాముడు పలికిన మాటలను విని సీతాదేవి వృత్తాంతాన్ని బాగా ఎరిగిన హనుమంతునిచే నీవే వివరింపము అని శ్రీరాముని సన్నిధిలో ఆయన్ను ప్రోత్సహించారు. ఆ వానరుల మాటలను విని వాయుశూన్యుడైనటువంటి హనుమంతుడు ఆ దక్షిణ దిక్కునకు మరలి సీతాదేవికి వినయముతో ప్రణమిల్లి తదుపరి వాక్చతురుడైనటువంటి ఆ మారుతి తను సీతాదేవిని దర్శించిన రీతిని తెలుపసాగాడు. సీతాదేవి తనకు ఆనవాలుగా అనుగ్రహించినటువంటి కాంచనమయము, తన తేజస్సుతో దివ్యకాంతులను వెదచల్లుచున్నటువంటి ఆ చూడమణిని హనుమంతుడు శ్రీరామునికి సమర్పించాడు. పిమ్మట అంజలి ఘటించి అతడు ఇట్లు నుడివెను. నేను 100 యోజనాల పొడవు గల సముద్రాన్ని లంఘించి జనకును కుమార్తె అయినటువంటి సీతాదేవిని చూడగోరిన వాడనై ఆమెను వెతుకుతూ వెళ్ళాను. దక్షిణ సముద్రం యొక్క దక్షిణ తీరమందు దుర్మార్గుడైనటువంటి రావణుని యొక్క లంకాను నగరం కలదు. అచ్చట రావణాంతపురమున అశోక వనమునందు నేను సీతా సాధ్విని చూశాను. ఓ రామా, ఆ సాధ్వి తన ఆశలన్నింటినీ నీ మీదనే పెట్టుకొని జీవిస్తున్నది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు చేరున్నారు. వారు ఆమెను మాటిమాటికి భయపెడుతూ ఉంటే నేను చూశాను. వికృతాకారము గల రాక్షస స్త్రీలు ప్రమదావనమునందు ఆమెను కాపలా కాయిస్తున్నారు. దుఃఖమన మాటనే ఎరుగనటువంటి ఆ సాధ్వి నేడు దుఃఖానికి లోనైనది. రావణాంతపురమునందు ఆమె నిర్బంధంలో ఉన్నది. అశోకవనంలో రాక్షస స్త్రీలు ఆమెను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆమె కేశములన్నీ ఒకే జడగా ఏర్పడి ఉన్నది. దీనురాలయ్యున్న ఆమె నిరంతరము నిన్నే చింతించుచున్నది. ఆమె నేలపై పరుండున్నది. మంచు దెబ్బకు గురి అయిన పద్మంలాగా వన్నె తగ్గి ఉన్నది. రావణుని ఏవగించుకొంచున్నది. విరక్తి కారణముగా తనువును త్యజించవలైనటువంటి నిర్ణయం కొని ఉన్నది. ఓ రామా, నీపైననే మనస్సును నిలుపుకొని సీతాదేవిని అతి కష్టముతో వెదకి కనుగొంటిని. ఓ పుణ్యపురుష, నేను ఇక్ష్వాకు వంశ విఖ్యాతిని తిన్నగా క్రమంగా ప్రస్తుతించి తిని. ఓ మహాపురుష, ఆ విధముగా ఆమెకు నాపై విశ్వాసము పాదుకొల్పి తిని. అప్పుడు ఆ తల్లి నాతో సంభాషించినది. ఆమెకు నేను అన్ని విషయాలు తెలిపాను. రామసుగ్రీవుల మైత్రిని తెలుసుకుని ఆమె పరమ ప్రీతిని పొందింది. పాతివ్రత్య ధర్మాచరణము, నీపై భక్తి ప్రపత్తులు ఆమెలో స్థిరంగా ఉన్నాయి. ఓ నరోత్తమ, పూజ్యురాలైన ఆ జనకుని కుమార్తె తీవ్రంగా తపమాచరిస్తూ నీయందే భక్తి తత్వరాలై ఉన్నది. ఈ విధముగా ఉన్నటువంటి ఆ సాధ్విని నేను వీక్షించి తిని. మహాప్రాజ్ఞ, ఓ శ్రీరామ, చిత్రకూట పర్వతమునందు ఆమె నీ పక్కనే ఉన్నప్పుడు జరిగిన కాక వృత్తాంతమును గుర్తుగా నీకు తెలుపుటకై ఆమె నాకు వివరించినది. ఓ మారుతి, ఇక్కడ నీవు చూచినదంతయును నరోత్తముడైనటువంటి శ్రీరామునికి విన్నవింపుము అని జానకీదేవి నాతో నుడివినది. ఈ వచనాలను అన్నింటినీ సుగ్రీవుని సమక్షమున శ్రీరామునికి తెలుపము. ఈ శిరోభూషణమును ఎంతో భద్రముగా కాపాడుకుంటూ వచ్చాను. దీనిని శ్రీరామునకు సమర్పించి ఇట్లు పలుకుము. జాతిరత్న శోభలను వెదజల్లు ఈ చూడామణిని నేను జాగ్రత్తగా పరిరక్షించుకుని వచ్చాను. మణిశిలల గంధాన్ని నా చిక్కిలిపై తిలకముగా తీర్చిదిద్దితివి. జలములలో జన్మించి కాంతులను చిమ్ముచున్న ఈ చూడామణిని నేను నీ కడకు పంపుచున్నాను. ఓ అనఘా, దుఃఖ సమయమునందు దీనిని చూచుచూ నిన్ను చూచినట్లు ఆనందిస్తూ ఉన్నాను. ఓ దాశరథి, మాసము గడువు ముగియు వరకు నేను జీవించి ఉందును.
రాక్షసుల ఆధీనంలో ఉన్న నేను 1 నెల పూర్తయిన పిమ్మట జీవించి ఉండను అని ధర్మచారిణియు కృశాంగియు అయినటువంటి సీతాదేవి నాతో నుడివినది. ఆడు లేడి వలె విశాల నేత్రములు గల సీతాదేవి రావణాంతపురంలో నిర్బంధంలో ఉన్నది. ఓ రఘువంశోత్తమ, విషయములన్నింటినీ యథాతథంగా విన్నవించాను. సాగరమును దాటు ఉపాయమును కూర్చి ఆలోచించాలి. వాయుసూనుడైన హనుమంతుడు ఈ విధంగా తన మాటల ద్వారా ఆ రామలక్ష్మణులు ఊరట చెందినట్లు గ్రహించి సీతాదేవి ఆనవాలుగా తనకిచ్చిన చూడామణిని శ్రీరామునికి సమర్పించెను. సీతాదేవి సందేశమును క్రమముగా వివరించెను. స్వస్తి.